सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రబోధామృతం ఒక అద్భుతమైన దిక్సూచి లాంటిది అని మాస్టర్ గారు చెప్పారు. దారి తెన్ను తెలియని నడు సముద్రంలో ప్రయాణం సాగిస్తున్న మానవాళికి అందరికీ కూడా ఇది ఒక దిక్సూచి లాంటిది. సరైన మార్గాన్ని, దిశా నిర్దేశాన్ని తెలిపేదే ఈ మహాగ్రంథం. లేకపోతే ఏమవుతుంది? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడు గమ్యమెక్కడు తెలియది పాపం అన్నాడు ఒక మహాకవి. మన జీవితం కూడా అంతే. ఆటుపోటుల జీవితంలో ఆటుపోటు వచ్చినప్పుడు ఎటు పోవాలి, ఏం చేయాలి అనే ఆలోచన సరిగా లేకపోవడం వల్లనే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అటువంటి వాటికి మహా మంత్రమనండి, మహా ఔషధమనండి. అందుకని మాస్టర్ గారు దీన్ని బాగా వడపోసి ఈ బోధ అమృతాన్ని మనకు అందించారు. ఇది అర్థమయ్యి అర్థం కాని రీతిలోనే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవాలి. జీవితం సాఫీగా సాగాలంటే, ఇప్పుడు పడవలో ప్రయాణం సాగించాలంటే పడవ ముందు చూసుకుంటాం, ఏమైనా రంధ్రం ఉందా అని చూసుకుంటాం. చిన్న రంధ్రమైన కష్టాలు అది మనల్ని నడి సముద్రంలో ముంచి వేస్తుంది. అంటే చిన్న పొరపాటు ఆలోచించినప్పుడు కూడా చాలు మన జీవితం విషాదకరంగా మారుతుంది. కాబట్టి ఆ పడవలో చిన్న రంధ్రం కూడా లేకుండా చూసుకోవడానికి ఇది వాక్యోపదేశమే ఈ గ్రంథం. ఈరోజు సద్గురు మహావాక్యోపదేశం అంటే ఇది రెండవ చాప్టర్. సద్గురువు యొక్క వాక్కు మహా ఉపదేశం లాంటిది అనే అంశం ఇక్కడ మాస్టర్ గారు తెలియజేస్తున్నాడు. అంటే ఇది మనకి ఈ సద్గురువు అంటే ఎవరు అది మనం తెలుసుకోవాలి. సద్గురువు అంటే గురువు, సద్గురువు. ఆ సద్గురువుని లక్షణాలు తెలుసుకోలేకపోతే ప్రతి ఒక్కరిని మనం గురువుగా భావించి అక్రమైన మార్గంలో, అడ్డదారి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని మహాత్ముని యొక్క జీవిత విధానాన్ని, ఆ మహనీయుడు ఎలా ఉంటుంది, సద్గురువు అంటే ఎలా ఉంటాడు చెప్పుకున్నాం. సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము. ఇక్కడ సర్వసమర్థత్వం అంటే ఏదో మహిమ చేయడం కాదు. అట్టడుగున్న వాడిని కూడా ఉన్నతమైన మార్గాన్ని తీసుకునే సామర్థ్యం కలిగిన వాడు సమర్థ సద్గురువు. బాగా టాలెంట్ ఉండే పిల్లల్ని నూనె పోసి ర్యాంక్ తెప్పించుకోవడం కాదు. అట్టడుగున్న వాడిని ర్యాంక్ తెప్పించడమే వాడి యొక్క టాలెంట్. అర్థమని భావిస్తున్నాం. బాగా చదివాడికి కొంచెం దూరం అంటే ప్రిపేర్ చేసినట్టు వాడు బాగా అవుతాడు. ఏమి తెలియని వాడు కదా మనం పైకి తీసుకురావాలి. అందుకని మహనీయులంతా సద్గురు ఎలా ఉంటారంటే అట్టడుగున వాడిని కూడా పైకి తీసుకురావడానికి వారి యొక్క వాక్కు, వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క ఆచరణ ఎంతో దోహదపడుతుంది. అందులో బాగా చూస్తే అందులో ఆధ్యాత్మిక సాధన రహస్యాలను సాధకులకి భక్తులకు తెలుపుతారు. ఏది వారి యొక్క మాటల ద్వారా. మరి అది లేని వారి సంగతి ఏమిటి? ఇప్పుడు ఒక పద్యం చెప్పాము, అర్థం చెప్పాము, గ్రహించగలుగుతారు. ఒక శ్లోకం చెప్పాము, గ్రహించగలుగుతారు. లేదా ఒక పాఠం చెప్పాము, గ్రహించగలుగుతారు. మరి ఆ ధ్యాస లేనివాడు, అంటే చదువు రానివాడు, వారి సంగతి గట్ట. వారి తన ఆచరణ చూపిస్తారు. వాడు అంటే కథ చెప్పితే అర్థం కాని వారికి దానిని దృశ్య రూపంలో చూపిస్తే బాగా పట్టుకుంటాడు. అర్థమైందని భావిస్తున్నాను. మాట చెప్పడం అర్థం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేసి చూపించాను అనుకోండి, ఇదే అన్న ఎలా ఉండాలి అని పాఠం చెప్పామనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది?
వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు స్కూల్ వెళ్ళినప్పుడు ఏరోనాటికల్ గురించి చెప్తున్నాడు, విమానం గురించి చెప్తున్నాడు. విమానం ఎట్లా ఎగురుతుంది, విమాన పాఠం చెప్పారు, అయ్యో దానికి సైన్స్ ప్రకారం చెప్తారు అనుకోండి, మనకు అర్థం కాలే. వెంటనే ఏం చేశాడు వారి టీచరు, అట్లా సముద్రం వాళ్ళు తీసుకుపోయారు, రామేశ్వరం కదా ఆయన జన్మించింది, పైన విహరిస్తుంది కదా పక్షులు, ఆ పక్షులు చూపించాడు అనమాట. అంటే రెక్కలు సమపాల్లో ఉండి ఎగురుతుంటే అది ఎలా ఎగురుతుందో అలాగే విమానం ఎగురుతుంది అన్నప్పుడు మనసుకు బాగా హత్తుకుంది. అప్పుడు పుట్టింది అబ్దుల్ కలాంకి దాన్ని ఏరోనాటికల్ చేరాలని. అతను దైవ ప్రకటన వల్ల దాని సీటు రాకపోవడం, ఆ తర్వాత ఆయన ఉత్తమ స్థాయికి ఎదగడం మనం ఆయన జీవితం చూస్తున్నాం. కాబట్టి చదువు రాని వారికి కూడా తన ఆచరణ ద్వారా వాళ్ళు ఎలా నడుచుకోవాలో అని చూపిస్తారు. అందుకే తోలుబొమ్మలాట వచ్చింది. తోలుబొమ్మలాట రూపర కథలు అంతా ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. అంటే ఏంటి, ఆ అవి చూడడం ద్వారా ఓహో రాముడు అంటే ఎవరు, ధర్మం అంటే ఏమిటి అని తెలిసింది. ఎందుకు తెలుసుకోవాలి అంటే దానిని ఆచరించడమే మన కర్తవ్యం. ఎందుకంటే మనం మానవులం కాబట్టి. మన పశువులు కావు, జంతువులు కావు, పక్షులు కావు, క్రిమి కీటకాదులు కావు. అందుకని వారి యొక్క జీవితాలు ఆచరించడమే మన మార్గం. ఈ వాక్యాలు ఈ మాటల రూపంలో మహనీయులులో చెప్పారంటే అది అనుకూలంగా ఉంటుంది. మహనీయులు ఒక మాట చెప్పారంటే సాధన అనుభవం దాగి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు. అంటే ఎందుకు పెద్దల మాట? వాళ్ళు అనుభవించి అనుభూతిని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ మాటని మనం మహావాక్యోపదేశంగా తీసుకోగలగాలి. అంటే పెద్దలు ఊరికి ఏం చెప్పరు, వాళ్ళు ఎన్ని అనుభవాలు ఉంటుంది జీవితం అంతా కూడా. మనం ఇప్పుడే వచ్చాం, మనకి పెద్దలు మహనీయులు, సద్గురువులు. అసలు మనం ఎలా జీవించాలి అనే ఆలోచన కూడా లేని స్థితిలో మనం ఉన్నాం. అటువంటిది నీ జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని చెప్పడం మహనీయుల యొక్క ఆచరణ. అందుకని మహనీయులను ఆశ్రయించు. ఎందుకంటే అది చదివి మనం యోచిస్తే చదివించాలి, దాన్ని మనం విశ్లేషించాలి. అప్పుడు దాని యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. అది ఏ వాక్యమైనా చూసుకోవచ్చు. ఇప్పుడు వేమన చెప్పిన సూక్తులు చూసుకున్నా కూడా ఒక్కొక్క సూక్తిలో ఉప్పు కప్పు రంగు పక్క పోలిక నుండు చూడ రోజుకు జాడ వేరుకుంటుంటాయి కదండి. చూడ రెండు ఒకటేగానే ఉంటుంది, కానీ దాని రుచి చూస్తే మనకు అర్థమవుతుంది ఏది ఉప్పు ఏది కర్పూరం మన సంగతి. అంటే అండి పరిశీలించాలి, ఏ విషయమైనా పరిశీలించు, విశ్లేషించు. చూచిందే వాస్తవం అనుకోవద్దు, వినిందే నిజం అనుకోవద్దు, దాన్ని విశ్లేషించు. అలా యోచించాలి. యోచించకపోతే ఉంది మనసు ముందు అస్తవ్యస్తం అయిపోతుంది. మనసు ఎప్పుడైతే అస్తవ్యస్తం అయిపోతుందో ఇంకా ఆలోచన ఉండదు, ఏం చేస్తున్నామో తెలియదు, అంటే బుద్ధి కోల్పోతాం. ఆ బుద్ధి కోల్పోవడం ఏమవుతాడు, శారీరకంగా కూడా వాడు కుంగిపోతాడు, మానసికంగా ఇంకా కుంగిపోతాడు. అందుకని ఇతడు యోచిస్తే అని పదం వాడాడు. అంటే మనిషికి కావాల్సిన మొట్టమొదటి యోచన. ఆ యోచన ద్వారానే నీ జీవితాన్ని సర్దిద్దుకోగలవు. పోనీ ఇటు మహాత్ములు చెప్పిన వాక్యాలన్నీ కూడా ఏ ఒక్క మతానికి సంబంధించిన మాత్రం కాదు. అబ్దుల్ కలాం చెప్పిన మాట కావచ్చు, వివేకానంద చెప్పిన మాట కావచ్చు, లేకపోతే ప్రవక్త చెప్పింది కావచ్చు, జీసస్ చెప్పింది కావచ్చు, బుద్ధుడు చెప్పింది కావచ్చు. ఏ ఒక్క మతానికి. అందుకే బుద్ధుడికి ఏ మతం, యేసుడికి ఏ మతం, ప్రవక్తది ఏ మతం? వాళ్ళ సభకి మతం తీసుకొచ్చి చెప్తున్నారా? వాళ్ళ జీవిత ఆచరణే మతం. అందుకే మతం అంటే మతిని పెంచేది, అంటే ఆలోచింపు చేసేది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏమిటంటే ఒక మతము ఒక సాంప్రదాయం అంటే ఏదో హఠయోగమనో లేదా రాజయోగమనో మంత్రమనో తంత్రమనో లేదా పూజనో వ్రతమనో అందులోనే పడిపోతున్నాం. ఈ మతం అనేది మతిని పెంచి అనుకున్నాం, అది పరిమితం కాదు. ఏది
ఈ పూజా పురస్కారాలకే ఇది ఆధ్యాత్మికత కాదు. అది మనం గుర్తించలేకపోతున్నాం. 4 భజనలు పాడేటప్పటికీ, 4 సత్సంగాలు చెప్పేటప్పటికీ, 4 కథలు చేసేటప్పటికీ, లేదా 100 పారాయణ చేసేటప్పటికీ ఓహో పెద్ద ఆధ్యాత్మికలు ఉన్నాయో అని భ్రాంతిలో ఉంటున్నాం. అవి ఏంటంటే ఒక ఉపకరణాలు, అదంతే. వంట చేయడానికి గరిటె ఏ విధంగా ఉపయోగమో ఈ సాధనలు కూడా ఆ గరిటెతో సమానమే. పాయసం వడ్డించింది అనుకోండి, ఏంటి అబ్బా నేను కాదు వడ్డించానంటే, పాయసం లేకపోతే నువ్వే వడ్డించగలవు అనే విషయం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే మంత్రము, తంత్రము, ధ్యానము, యోగము, ఈ పూజ అంతవరకే, అది తప్పని కాదు, అంతవరకే పరిమితం కాబాకండి. పూజ ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించండి. అవి ఉపకరణాలు మాత్రమే. వీటి ద్వారానే నువ్వు ఆధ్యాత్మికత అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందడం. కాబట్టి పరిమితంగా దానికే పరిమితం ఉండవద్దు. ఈ కీలకమైన సాధనా సూత్రాలని విస్మరించడం ద్వారానే ఏ సాధన సూత్రాల్లో ఏం చెప్తుందండి? దుఃఖాన్ని విడనాడండి, ఆనందాన్ని పొందండి. మరి ఆ దుఃఖాన్ని విడనాడాలి, ఆనందాన్ని పొందాలంటే దానికేం సూత్రము? ఒకే సూత్రం. అన్ని మతాల సారం ఒకటి అనే భావన కలిగి ఉండడం, మనం అందరం ఒకటి అనే భావన కలిగి ఉండడం. ఇందులో వేరు అని లేదు, మనం అనే భావాన్ని పెంపొందించుకోవడం. మనం అనే భావాన్ని పెంపొందించుకోలేకపోవడం వల్లనే, అంటే దాన్ని విస్మరించడం, అంటే మరిచిపోవడం వల్లనే మనిషికి వ్యత్యాసం, ఆలోచనకి వ్యత్యాసం, సాంప్రదాయానికి వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి దాన్ని విస్మరించవద్దు. అలా విస్మరించడం వల్ల ఇటు ఆధ్యాత్మికానికి జీవితానికి సంబంధం లేకుండా పోతాము. అంటే ఆధ్యాత్మికం వేరు, జీవితం వేరు, రెండు అనుసంధానం చేసుకోవడానికి లేకుండా పోతా ఉంది. ఇదైనా చేస్తా లేకపోతే అదైనా చేస్తా అనే భావంలో మనం తగులుకుంటున్నాం. అలాగే ఆధ్యాత్మిక సంబంధం లేకుండా అసలు జీవిత పరమావశ్యకత ఏంటో తెలియని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ పరమావశ్యక తెలపడమే మహాత్ముల యొక్క వాక్కు, మహాత్ముల యొక్క సూక్తుడు. ఇక్కడ మహాత్ముడు అంటే ఇక్కడ బాబాని పెట్టుకున్నాం కానీ ఇప్పుడు బాబాని అనుకుంటున్నాం. ఏ మహాత్ముడు చెప్పేది మార్గం ఏంటంటే వారు చెప్పిన వాక్యాలే మనం గ్రహించవలే, అందులో భావాన్ని అవగాహన చేసుకోవలే. అంటే లేకపోతే ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జరుగుతున్న మోసాలు చూస్తూనే ఉన్నాం. అలాగే మతాల పేరిట సమాజంలో జరుగుతున్న అవకతవకలు ఇవన్నీ ప్రబలుతుంది. తద్వారా ఇటు సమాజానికి ఇటు ఆధ్యాత్మికకి కీడు జరుగుతుంది. ఎందుకు మనం మాస్టర్ ఆలోచన చేస్తున్నాడంటే ఆ వలలో మనం చిక్కుకోకుండా, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వలలో చిక్కుపడకుండా మాస్టర్ తెలుస్తున్నారండి. ఇంత ఆధ్యాత్మికత అంటున్నాం, భగవంతుడే దిక్కు అనుకుంటున్నాం, ఆయన మించిన వాడు లేడు అనుకుంటున్నాం, కానీ భ్రాంతులు పడిపోతున్నాం. ఆయన మించిన వాడు లేడు అనుకుంటున్నాం, ఆయన పట్ల అవగాహన ఏముంది? అవగాహన లేకపోవడం వల్లనే. అందుకే జీవితం అంటే అవగాహన లేకపోవడమే. ఇప్పుడు రేపు రథసప్తమి రాబోతోంది, శుక్రవారం. అప్పుడు యూట్యూబ్లో ప్రచారం వచ్చేసింది. రథసప్తమి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు 100 ఏళ్ళు, డబ్బుకు లోటు ఉండదు. అంటే ఏమిటి? క్లాత్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ అయ్యేదన్నమాట. ఇంకా అందరూ ఆరంభించలే, కొనాల్సిందే, ఇంకా పరిగెత్తుకోదు లాట్లుగా. వాడు ఏం చేస్తాడు? అది 300 రూపాయల చీర ఈ డిమాండ్కి 5 రూపాయలు చెప్తాడు. ఎందుకంటే డబ్బుకు లోటు ఉండదు, నిండు లోటు దేవుడు ఎదుగు, దాని పక్కన పెట్టేస్తారు. డబ్బుకు లోటు ఉండదు. ఏమిటి దోపిడి అని ఆలోచించలేకపోతున్నారు అంతే. అందుకే మతాల పేరట, ఆధ్యాత్మిక పేరట ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. అసలే తత్వం తెలుసుకోలేకపోవడం వల్లనే. దశ ఎప్పుడు ఇంకా శుక్రవారం అంట, ఇప్పుడే ఈరోజు మొదలుపెట్టి 3 రోజుల ముందే. ఎందుకంటే ముందు ఓల్డ్ స్టాక్ ఉంటాయి కదా, పాత సంఖ్యలు కూడా పెట్టాయి.
దాని అమ్ముకోరు ఏం చేయాలి చెప్పండి? దాని అమ్ముకోరు ఇది ప్రసాదం చేయాలా? ఇది నేటి సమాజంలో ఉన్న మూర్ఖత్వం. ఇందులో బయటపడమని మాస్టర్ కొట్టుకుంటున్నాడు, కానీ ఆయన మాట ఎవరు వింటారు? ఇప్పుడు సత్యంగా చెప్తున్నాము, ఈ సత్యం ఎంతమంది చూస్తారా? ఎంతమంది వింటారు చెప్పండి? వాడే పిచ్చివాగుడు అనుకుంటారు. ఆ పిచ్చివాగులో నా సత్యాన్ని గుర్తించలేకపోతున్నాను. ఇలా ఆధ్యాత్మిక మతాల పేరిట జరిగే ఈ అవకతవకలను నివారించకపోతే ఇటు సమాజానికి శ్రేయస్సు కలగదు, ఇటు మానవ జాతికి శ్రేయస్సు కలగదు. కాబట్టి వాళ్ళు చెప్పిన సాధనా సూత్రాలని, ధర్మసూత్రాలని అర్థం చేసుకుని పాటించుకుంటే అంటే ప్రయత్నం చేస్తే ఈ ఆధ్యాత్మిక జీవితానికి ముందు అడ్డు కూడా తొలగిపోతుంది. అంటే ఆధ్యాత్మిక వేరు, లౌకిక వేరు అనుకుంటున్నాం. దాని మధ్య గోడ ఉంది. ఓయమ్మ అది మనం చేయలేం కాబట్టి ఆధ్యాత్మిక లౌకికలు అనుకుంటే, ఆధ్యాత్మికలు ఉండేవాడు మనం దీంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా లౌకికలో వెళ్ళలేమని వాళ్ళు అనుకుంటే అది అడ్డుగోడ. అందుకే బాబా అంటాడు అడ్డుగోడ కూలది అని పదం వాడతాడు బాబా. ఆ అడ్డుగోడను మాస్టర్ గారు కూలదీస్తున్నాడండి తన వచనం ద్వారా, తన మాట ద్వారా, తన శక్తి ద్వారా, తన ప్రాణవాయువు ద్వారా. ఒక మాట రావాలంటే సామాన్యంగా సార్, పొట్టుకాడికి గాలి రావాలి, ఊపిరి వచ్చి గొంతులు వాక్కుగా మారాలి అంటే ఎంత శక్తి కోల్పోతాడో ఆలోచించండి మాస్టర్ గారు. ఇప్పుడు మహాత్ములంతా కూడా అటువంటి శక్తిని మన కోసం ఉపయోగించిన వారు అని అలా అడ్డు కూడా బద్దలైంది. ఇంకా ఎప్పుడైతే బద్దలవుతుందో వ్యక్తిగత సాధన జీవితమే ఉత్తమ సమాజానికి జీవితానికి పునాదిగా మారుతుంది. మహాత్ములు చెప్పిన సాధన మార్గాలు, ధర్మసూత్రాలని అర్థం చేసుకుంటే ఇటు ఆధ్యాత్మిక లౌకికానికి ఉన్న అడ్డు కూడా కూలిపోతుంది. తద్వారా పరిశుద్ధమైన జీవితం సాధనకి అంతరాయం లేకుండా జరుగుతుంది. అంటే ఆ కూలిపోయిన గోడే, అతను రాళ్లే పునాదిగా చేసుకోవచ్చు మనం. అటువంటిది మహాత్మ యొక్క వాక్కు. అప్పుడేమవుతుంది? సాధనకి ఏదైతే మనం అంతరాయం అనుకుంటామో ఆలోచన, అది పరిశుద్ధం వచ్చే సాధనంగా మారుతుంది ఆధ్యాత్మికపరంగా. అంటే ఇంతకుముందు మనకి సాధన లేనప్పుడు ఏదో ఒక పాలకోవ కొంటాం, ఇష్టమైన పాలకోవ. ఆ పాలకోవని రుచిగా ఉందని తింటాం. ఆధ్యాత్మికం వచ్చిన తర్వాత ఆ పాలకోవ కొంటాం, కొని ఆయన నివేదించి ప్రసాదంగా తీసుకుంటాం. తేడా ఉందా లేదా? పాలకోవ తింటూనే ఉన్నాం, అప్పుడు తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం. అప్పటి భావం ఎలా ఉంది, ఇప్పటి భావం ఎలా ఉంది, అది అడ్డుగోడ కోల్చేస్తే అప్పుడు వాస్తవం మనకు అర్థమవుతుంది. అంటే మనం స్వీకరించే ప్రతిదీ భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడము. అప్పుడు లౌకికతనికి అడ్డం ఏముంది? ఆధ్యాత్మిక అడ్డమే ఉంది. లౌకిక జీవితంలోనే ఆధ్యాత్మికత ఉంది అని ఇక్కడ వివరిస్తున్నారు. కాబట్టి ఇలా దైవాన్ని మనం మర్చిపోయే చేసే ఈ లౌకిక జీవితము, అంటే లౌకికలో ఉన్నాం అనుకోండి, మన భగవంతుడు గుర్తురాడు అనే లౌకికంలో ఉన్నాం. నువ్వు సినిమా చూడు, నాటకాలు చూడు, మనుషులతో ప్రవర్తించు, ఏమని చేయదు కావచ్చు కాక అప్పుడు భగవంతుని నీకు గుర్తురాడు. అది భగవంతుని మర్చింపు చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక మహాత్ముల యొక్క వాక్యాలను అవగాహన చేసుకుంటే ఈ ప్రాపంచిక జీవితమే సాధనను గుర్తు చేసే తోడు నీడగా మారుతుంది. సాధనను గుర్తు చేసే పదం కంటెంట్ చేసుకోండి ఇక్కడ. అందుకే మాస్టర్ హృదయ ప్రార్థనలో నేను చేయు కార్యములన్నీ నీ సేవలకు కాక. మరి సాధన గుర్తు చేయలేదా? నేనే పని చేసినా అది నీ సేవ, నేను ఏ సేవ చేసినా అది మీ సేవ, నేను ఏది స్వీకరించినా నీ ప్రసాదమే. మరి అది మనకి తోడు నీడుగా ఉందా లేదా? ఎక్కడ సాధనకు అంతరాయం కలుగుతుంది? అంటే సాధన వేరు, లౌకిక జీవితం వేరు కాదు. అందుకే ప్రతిసారి చదువుకుంటున్నాం. మనం రోజు వాకిట ముగ్గేస్తున్నాం. ముగ్గుకి ప్రతిరూపం లక్ష్మీదేవి. ఆ ప్రతిభావంతో లక్ష్మీదేవి మన ఇంటికి రోజు రావాలని అనే భావంతో ఆ చుక్కలు పెట్టి ముగ్గు వేస్తే మన సాధనకు అంతరాయం ఎలా ఉంది? అదే అనాన్ని చింతనేయండి. అలాగే ఇల్లు చెమ్మడం, అలాగే వంట చేయడం,
ప్రతి ఒక్కటిలో భక్తిగానే జోడించామంటే అద్భుతమైన దైవ ప్రసాదంగా మనకు కలుగుతుంది. అన్నం తింటున్నాం, భక్తిని జోడించు, ప్రసాదం అవుతుంది. నీరు తాగుతున్నాం, భక్తిని జోడించు, తీర్థం అవుతుంది. ఒక యాత్రకి వెళ్ళాం, భక్తిని జోడించు, తీర్థయాత్ర అవుతుంది. జోడించడమే పని. అప్పుడు ఆ భావనే మనకి తోడు నీడుగా నిలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మహాత్ముల యొక్క వాక్కుని మన వాక్కు ఉపదేశాలుగా మనం స్వీకరించగలిగి వివేకంతో యోచించగలిగితే మళ్ళా స్వీకరిస్తాం. వివేకంతో ఆలోచించాలి కదా, ఎంతో ఏముంది ఈ వాక్యంలో అర్థం చేసుకుని మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర చెప్పిన సూక్తులు కావచ్చు, దేవుడు ఎట్లా కనబడతాడై అన్నాడు, అందరూ సమానంగా చూసుకుంటే కనబడతాడు అన్నాడు. ఏమిటి అందరూ సమానంగా చూడడం అంటే అర్థం ఏంటి? అందరిని ఒకే వర్షం కూర్చోబెట్టడం, భోజనం పెట్టడమా? ఇట్లా అనుకుంటాం. విశ్లేషించాలి. అందరికీ సమానంగా చూడు అంటే ఏమిటి? ఇష్టము అయిష్టం జయించు. అందరూ ఒకే కుటుంబాన్ని భావించు. అలా భావించినప్పుడు ఇంకా రాగద్వేషాలకి తావు ఉండదు. అంతా సమానమైన భావన కలుగుతుంది. కలిగినప్పుడు దేవుడు కనబడతాడు. ఇక్కడ దేవుడు కనబడతాడంటే రాముడు కనబడతాడు, కృష్ణుడు కనబడతాడు. జ్ఞానం నీకు గోచరమవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం గోచరమవుతుందో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది యోచించడం అంటే. ఆ భావనతో నిరంతరం చేస్తే అది నీకు సత్యము, నీకు నీ ఎదుటే ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు బాబా సూత్రం అనుకోండి, మనకు అర్థమయ్యే పదజాలము, శబ్దజాలం మాత్రం కాదు. సాయి సూత్రం అనుకుంటున్నాం, లేదా మహాత్ముల యొక్క వాక్కులు అనుకుంటాం. అదేదో ఒక శబ్దజాలమా లేదా పదజాలమా కాదు, అది మహామంత్రాలు. అది గుర్తించగలగాలి. లేదా పదజాలం అంటే నోట్లోంచి వచ్చేదా, శబ్దజాలం అంటే ఏదో ఒక శబ్దం వచ్చేదా కాదు. అది మహామంత్రాలుగా స్వీకరించు. మాటే మంత్రమై అంటారు కదా కవి. వారి యొక్క మాటే మహామంత్రం. తీసుకొని మనసులో దాన్ని మదించు. ఆ మంత్రమే యంత్రం అవ్వాలి. ఆ మంత్రమే మనకి యంత్రం అవ్వాలి. యంత్రం నిరంతరం జరుగుతూ ఉండాలి. జరుగుతుంటే అందులో అద్భుతమైన రసం మనకు అందుతుంది. కాబట్టి అది పదజాలము కాదు, శబ్దజాలం మాత్రమే కాదు. అది అద్భుతమైన మనల్ని ఉద్ధరింపజేసే మహావాక్యాలు అని గుర్తించు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి భరద్వాజ మహర్షి గారు మనకి ఈ సాయినాథ ప్రబోధామృతాన్ని మనకు అందించాడు. నిరంతరం ఆత్మనిష్ఠ యందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలే అతీత తపశక్తి చేత ఉత్తేజమై ఉంటాయి. నిరంతరం ఆత్మనిష్ఠ యందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలు నిరంతరము ఆత్మనిష్ఠ వారి యొక్క వాక్యాలను నిరంతరము ఆత్మతో లయం ఉంటారు. ఆ లయం కావడం వల్ల వాడికి గొప్ప తపశక్తి ఉంటుంది. ఆ తపశక్తి మనిషిలో ఉన్న మనసుని ఉత్తేజపరుస్తుంది. అంటే ఎలా అంటే హృదయపూర్వకంగా ఒక వాక్యం చెప్పగలిగామనుకోండి, వాడు అనుభవం చెప్పగలిగాడు అనుకోండి, ఆ మాట వెంటనే ఎదుటి వాడికి ప్రేరణ కలుగుతుంది. ఇది పట్టుకోవాలి, దీన్ని మనం ఆశ్రయించాలి. ఈ భావనతోనే ఉంటాడు అన్నమాట. అంటే ఉత్తేజపరుస్తుంది. ఎందుకంటే వాడు నిరంతరము ఆలోచనలోనే ఉంటాడు. ఇక్కడ ఆత్మనిష్ట అన్నాడు. నిరంతరము సద్భావం ఎప్పటికీ నిండు ఉంటాడు. వాడి ప్రతి ఒక్క మాట కూడా త్రికరణ శుద్ధిగా ఉంటుంది. ఆ త్రికరణ శుద్ధి ఏం చేస్తుందంటే మనుషులను మనసును ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ఉత్తేజపరుస్తుందో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉత్తేజపడతారు. ఆ సత్కార్యాన్ని అందరూ కలిసి చేయాలని సద్భావంతో చేయగలుగుతారు. అందుకని మహాత్ముల వారి వారు తమ తపస్సు చేత ఉత్తేజమై ఉంటాయి. అట్టి ఉత్తమ ఆధ్యాత్మిక పారవశ్యంలో సత్యద్రష్టుల పదపడేది. ఇక్కడ సత్యద్రష్టుల నోటి నుండి వెలువడేవి కనుకనే అవి పవిత్ర మంత్రాలు, అది వేదాలు.
అందుకే అపౌరుషాలు అంటారండి. అంటే రచింపబడింది కాదు, ఆలోచించి రాసింది కాదు, అప్రయత్నంగా వస్తుంది అన్నమాట. హృదయంలోంచి వెలువడిన భావ పుష్పాలే మన వేదాలు. అందుకని వాడికి మహాశక్తి ఉంటుంది. ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి, సంస్కృతంలో మంత్రాలు ఉన్నాయి, తెలుగులో తర్జుమా చేసుకోవచ్చు. కానీ ఆ సంస్కృతంలో మంత్రాలు, ఆ సంస్కృతంలో వాక్యాలకి ఎక్కువ తపశ్శక్తి అందులో నిబిడీకృతమై ఉంటుంది. అందుకని ఆ సంస్కృతంలోనే మంత్రాలు చెప్తే వాడికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు మంత్రాలు ఉన్నాయి, అన్ని సంస్కృతం మంత్రాలే, దాని తెలుగులో తర్జుమా ఎందుకు చెప్పుకోకూడదు చెప్పుకుంటే అది మన భావాలు, మన ట్రాన్స్లేషన్. కాబట్టి మన భావాలు ఆ వాక్యాల మీద ప్రభావం ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. మన మనసులోనే భావాలే అది వాక్యాల మీద కావచ్చు, వస్తువు మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, ప్రభావం కలిగి ఉంటుంది. కానీ మహాసద్గురు తపస్సంపైన వాళ్ళు నోట్లో ప్రతి ఒక్క వాక్యం కూడా, ఎందుకంటే ఈ దేహమంతా తపస్సు నింపబడి ఉంటుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్క వాక్యం కూడా తపస్సుతో నిండి ఉంటుంది. కాబట్టి దానికి మహాశక్తి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు, ప్రవక్త, బుద్ధుడు, గురునానక్, రాముడు, కృష్ణుడు వీరందరి మహత్వం చూసుకోవాలనుకోండి, వాళ్ళ ఉదయమంతా కూడా ఒకే శుద్ధ చైతన్య సత్వ స్థితిని వాళ్ళు పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రతి కదలికలో కూడా తపశ్శక్తి ఉంటుంది. వాళ్ళు సంతరించిన ప్రాంతమంతా కూడా తపోభూమి అంటారు కదండి. మరి వాళ్ళు సంతరించిన ప్రాంతం తపోభూమి అయినప్పుడు వాళ్ళు మాట కూడా తపస్సుతో నిండి ఉంటుంది. అందుకని వాటి ప్రభావం ఎక్కువ. కాబట్టి మనం వాటిని ఆదర్శంగా తీసుకోవాలి, వాటిని ప్రమాణంగా తీసుకోగలగాలి. అందుకే మనకి ఏ ప్రమాణం? వేదం ప్రమాణం అంటారు. మరి వేద సారాంశమే భగవద్గీత ప్రమాణం అంటారు. ఆ వేదాలు శృతులు అంటారు, తన శృతులు అంటారు, తన పురాణాలు అంటారు. ఇంకా ఒక్కొక్కటి వస్తూ ఉంటారు అన్నమాట అక్కడ. కాబట్టి శృతులు అంటే ఏమిటి? శృతులు అంటే ఏమిటంటే సద్గురుడు యొక్క వాక్యే శృతులు. శృతులు అంటే ఒక పెద్ద పదంగా అనుకుంటాం మనం, ఓ అమ్మాయి మనకు అర్థం కాని విషయం అనుకుంటున్నాం. ఇప్పుడు వివేకానంద సూక్తులు ఒక శృతులు, అబ్దుల్ కలాం యొక్క మాటలు ఒక శృతులు. శృతి ఉంటేనే రాగానికి శృతి కావాలి, శృతి ఉంటేనే ఆనందంగా ఉంటుంది. ఆ శృతి లేని రాగం వ్యర్థం. అంటే ఏమిటి? చిత్తశుద్ధి లేని మాట వ్యర్థం. చూడండి, మంగళవాద్యం చూసినప్పుడు సన్నాయాలు ఉంటాయి, డోళ్ళు ఉంటాయి, పక్కన ఒక శృతి ఉంటుంది, గమనించారు లేదు? అది లేకపోతే వాడికి రాదనమాట. వాడికి అక్షరాలు పెట్టుకుంటాడు వాయించేవాడిని. ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి ఒక టెక్నాలజీ పెట్టుకుని బ్యాటరీ పెట్టుకున్నాడు, అది పోతా ఉంటుంది అన్నమాట. అంటే శృతి ముఖ్యం. అంటే వాయించానికి శృతి ఏ విధంగా ముఖ్యమో మన జీవిత విధానాన్ని కూడా మహాత్ముల యొక్క వాక్కులు అనే శృతులు అత్యంత ముఖ్యము. కాబట్టి శృతులు అంటే వేదాలు అంటే మహాత్ముల యొక్క ఉదయం నుంచి వచ్చిన భావాలు, ఆలోచనలు, మాటలు, వాక్యాలు. దాన్ని మనం గ్రహించగలగాలి. మనకి సులభమైన వాక్యాల ద్వారా మాటలు అందించిన వాడు షిరిడి సాయినాథుడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని, ఆచరణని మనం ఒక మార్గంగా, ఉత్తర మార్గంగా తీసుకుని మనం వెళ్ళగలిగితే మన జీవితానికి చింతకి తావు ఉండదు, చింతలే ఉండదు, ఇంకా చింత రావడానికి అవకాశం ఉండదు. నిరంతరము చింతనే ఉంటుంది. ఏమని చింతన? భగవంతుడు ఒకడున్నాడు, వాడు మనం గమనిస్తున్నాడు, మన ప్రతి పని కూడా చూస్తున్నాడు అనే చింతన. అనే చింతన ఎప్పుడైతే ఉంటుందో మన నోటి నుంచి ప్రతి వాక్యం కూడా, మన హృదయ ప్రతి భావాలు కూడా సత్యంగా, ధర్మంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అటువంటివి వారి యొక్క వాక్కులే వేదాలుగా, మంత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు ఖురాన్ గ్రంథం యొక్క విశేషం కూడా అదే, బైబిల్ అదే. మనం ప్రసాద్ చెప్పుకుంటున్నాం. గురు గ్రంథ సాహిబ్ కూడా గురువుల యొక్క జీవిత విధానమే, సాయిరామచంద్ర కూడా బాబా యొక్క జీవిత విధానమే.
అందుకే వాడికి విశిష్టత ఉంది. రామాయణం కూడా రాముడి యొక్క ధర్మమే, అందుకని వాడికి ప్రాముఖ్యత ఉంది. అందుకని రామాయణం చదివి ఎందుకు మంచి జరుగుతుంది, అనుగ్రహం కలుగుతుందంటే అందులో ఉన్న వాక్యాల్లో ఉన్న తప ప్రభావం, వారి జీవితం యొక్క తప ప్రభావం. సాయిబాబా పారాయణ చేస్తే ఎందుకు మనకు అవసరాలు తీరుతున్నాయంటే ఇదే. ఎందుకంటే సాయిబాబా గ్రంథం అనేది వారికి ప్రతి రూపం, అలాగే గురుచరిత్ర గ్రంథం, అలాగే రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు. కాబట్టి ఆ వాక్యాలకి అర్హులైన హృదయాలకి పై మనసుకు బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుంది. ఆ వాక్యాలు అర్హులైన హృదయాలపై అన్నాడండి. మనం కూడా అర్హులైన హృదయాలపై అంటే అండి అది గ్రహించాలన్నా కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నప్పుడు మాత్రమే వాడి మనసుకి బుద్ధికి అతీతమైన ప్రభావం కలుగుతుంది. అతీతమైన అని పదం అన్నాడండి. ఎప్పుడైతే క్వాలిఫై ఉంటుందో ఈ మనసు హృదయం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని నెగిటివ్ ఆలోచన ఉండదండి, పాజిటివ్గా తీసుకుంటాడు. పాజిటివ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనసు ఆనందమయంగా ఉంటుంది. ఆ ఉత్తమమైన సాధకుల్లో, అర్హత కలిగిన సాధకుల్లో వారి యొక్క వాక్యం ఉత్తేజపరుస్తుంది, ఆ ప్రభావం కలుగుతుంది. అప్పుడు మనసు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చి ఉద్భవించాయో అట్టి మూలమైన చైతన్య క్షేత్రంలోనే ఒక విశిష్టమైన జాగరణను కలిగించగలవు. ఇక్కడ జాగరణ అంటే మెలకువ, ఒకే ఆత్మని ఉద్భవించేది అంటే అండి ఒకే విత్తనం నుంచే అనేక పండ్లు వచ్చినట్టుగానే. మామిడి విత్తనం ఒకటే, ఆ విత్తనంలో నుంచే అనేక పండ్లు వచ్చాయి. అలాగే ఒకే భావాలు కలిగిన ఆత్మ చైతన్యం నుంచి అలా కలిగి ఉన్నప్పుడు ఆ చైతన్య క్షేత్రంలోనే ఒక విశిష్టమైన జాగరణ ఉంటుంది, అంటే మెలకువ ఉంటుంది. మెలకువ అంటే లివింగ్ ప్రజెంట్, వర్తమానంలో ఉండేట్టుగా చేస్తుంది. రే మనం చూసేది కలిసినంతా, నువ్వు చూసేది కలిసినంతా నేను అని బాబా చెప్పాడు. నువ్వు చూసేదంతా కలిసి నేను అని గుర్తించుకోవడం జాగరణ. అది ఎప్పుడు కలుగుతుంది? అందుకే బాబా ఎప్పుడు విశ్వరూపం చూపించాడు. బాబా విశ్వరూపం చూపించడానికి కారణం ఇదే. అప్పుడు మనలో నిద్రాణంగా దాగి ఉన్న జ్ఞానం ఉంది. నిద్రాణ దాగి ఉన్న జ్ఞానం మేలుకుంటుంది. ఆ జ్ఞానం మేరకు నిద్రాణంగా జ్ఞానం మేరకు ఉంటుంది. అది తట్టి లేపుతుంది అన్నమాట. అంటే నివురు గప్పున నిప్పులాగా మనలో జ్ఞానం ఉంది. ఆ నివురు అంటే బూడిదని, ఆ బూడిది ఎప్పుడైతే తొలుగుతుందో అందులో వెలుగు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో మనలో ఉన్న జ్ఞానం కూడా మెలుకుతూ ఉంటుంది. అందుకని జాగరణ కలిగిస్తుంది. ఏది కలిగిస్తుంది? మహాత్ముల యొక్క సద్గురుల యొక్క వాక్యాలు మనల్ని మెలకువతో ఉంచుతుంది, మనిషి అలర్ట్ చేస్తుంది. అందుకే వారి యొక్క నడక జీవిత ఆచరణ అన్నీ కూడా ఒక అంకుశం లాంటిది. మనం చెప్తున్నాను, మనలో ఉన్న అషడ్వర్గాల్ని మదగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు మీరు అంటాడు గురుచరిత్రలో నరహరి శర్మ. ఇక్కడ అంకుశం అంటే వారి యొక్క వాక్యాలు అంకుశం, అది గుచ్చుతుంది, ప్రతి ఒక్కరికి గుచ్చుతుందండి. ఎందుకంటే ఒక సాధనాపరుడుగా ఉంటూ సాధన చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి వాడిని చూస్తేనే తప్పు ఒప్పుకోవాలనిపిస్తుంది. గమనిస్తే మనకి అందుకోతా సార్, ఒక సాధన వస్తున్నాను అనుకోండి, వాడిని చూస్తే నేను ఒక తప్పు చేశా, మీరు సాధకుడు, నేను తప్పు చేశా, మిమ్మల్ని చూస్తేనే నా తప్పు నేను బయటపెట్టేస్తా, అది పొరపాటు చేశాను సార్ అనేస్తాను అనమాట. అది విశిష్టత, ఆ మహాత్ముల విశిష్టత అది. అందుకని అలా క్షుణ్ణంగా వారి యొక్క సన్నిధిని మనం అనుభవించగలిగి వాళ్ళ యొక్క క్షుణ్ణంగా పరిశీలించగలిగితే మనం కూడా పరిశుద్ధులం కాగలము. ఇప్పుడు తన తప్పు మెలుకుందా లేదా? ఇక్కడ ఏం చెప్పానండి, జాగరణ కలిగించగలవు, దాని గురించుకుంటున్నామండి ఇక్కడ. సరే ఉదాహరణ చెప్తాం. మనం సమ్మేళనం చేసాం, సమ్మేళనంలో సంచులు తీసుకున్నారు, నేను సంచి తీసుకున్నా. నాకు శత్రువు ఒకరు, నేను ఒక సంచి తీసుకున్నాను సార్.
ఆ ఆ సమ్మె నిర్వహించిన వాళ్ళ వ్యక్తున్నాడు కదా, ఆ వ్యక్తికి శత్రువు ఒకడు. ఆ శత్రువుకి నేను ఒక సంచి తీసుకున్నా. ఏది? సమ్మె నిర్వహణకు శత్రువుకి నేను ఒక సంచి తీసుకున్నా, ఆయనకి ఇద్దామని. తీసుకున్న తర్వాత ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఆ సాధకుడు ఎదురుపడ్డాడు. ఎదురుపడిన ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. ఆయన చూసి నేనేం చేశానంటే గబగబా ఆ సంచి ఎత్తుకొచ్చేసాను. సంచి ఎత్తుకొచ్చి నిలబడి, సార్ నేను పొరపాటు చేశాను, ఈ సంచి పలానాకి ఇవ్వాలనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా అన్నాను. వాడికి నిజమైన సాధనకి అభ్యంతరం ఏముంటుంది? మరి ఆమె ఎందుకు అలా ప్రకటన తప్పు చేశా? ఆయనకని చెప్పి తీసుకోలేదు కదా, అర్థమైంది అనుకుంటుంది. చెప్పి తీసుకొచ్చా, నేను తప్పు చేస్తున్నానేమో అని నాలో కలిగింది కదా. అది జాగరణ మేల్కోవడం అంటే అర్థం భావిస్తుంది. అది మహాత్మ యొక్క వాక్. ఆమె వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకుంటారు, ఇచ్చేసి ఇచ్చేసే వాళ్ళు తెలుసుకునేది ఏముంది. కానీ మనసులో పోస్తుంది అన్నమాట. ఆ సాధకుని చూస్తాను అంటే తను తప్పు చేశానని తెలుసుకుని గ్రహించుకుని ఈ తప్పని అని వాడు ఆలోచన వచ్చిందా లేదా, అది సార్ ఇక్కడ. అందుకని జాగరణ కలిగించగలవు కనుక మహనీయుల వాక్యాలే శృతులు. ఇప్పుడు చిన్న పొరపాటు ఆ వ్యక్తిని తెలుసుకున్నారంటే మరి జ్ఞానం వచ్చినట్టే కదా సార్. కాబట్టి ఇక్కడ శృతులు అంటే ఎవరు? వేదాలంటే ఏంటి? మహానీయుల వాక్యులే శృతులే. కాబట్టి ఆ వేదాలు ఆ శృతులు కూడా ఇలా ఏర్పడినదే, కొత్తగా ఏమి రచించేదే మాత్రం కాదు. వాటిని అధ్యయనం చేయడం అంటే చదవడం, మననం చేయడం, నిధి ధ్యాస కలిగి ఉండటం ఆత్మ ప్రాప్తికి ఆవశ్యకము, అత్యంత ఆవశ్యకం. శ్రవణ మనన నిధి ధ్యాసలు అని చెప్పారు కదా. శ్రవణం వినడం, మననం దాన్ని నిరంతరం స్మరించుకుండడం, నిధి అంటే ఏంటి? ఈ స్మరించితే గొప్ప జ్ఞాన నిధి ఉంటుంది, దాని మీద ధ్యాస ఉండడం. ఇప్పుడు ఒక డబ్బు ఉందనుకోండి, ఇప్పుడు మనం పెళ్ళికి పోతున్నాము, ఒక బస్సులో పోతున్నాము, ఒక సూట్ కేసులో నాకంతా పెట్టుకుని ఉన్నాము, ఫుల్గా జనం ఉన్నారు. ఎంత జనము తోపులాట్లు ఉన్నా మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఆ పెట్టి మీద ఉంటుంది. అలాగే మనం ఏదైతే విన్నామో దాన్ని బాగా మదించి ఆ అమృతాన్ని, ఆ నిధిని నిరంతరము ధ్యాస ఉంచుకోవడం, దాని మీద ఏకాగ్రత కలిగి ఉండడం. అంతేగాని ఏదో చదివాము ఏదో విన్నాము కాదు. చదివింది విన్న దాని సారం గ్రహించు, ఆ అమృతాన్ని మీద దృష్టి పెట్టు. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ ధర్మం ఉందా లేదా చూసుకో. అందుకే మనం ఏ మాట్లాడినా, ఏ పని చేసినా, ఏది చూసినా, ఏది విన్నా ఆ ధర్మచక్రంలో ఉందా లేదా చూసుకుంటూ ఉండడమే. అది ధ్యాస అంటే. అక్కడప్పుడు మాట్లాడేస్తేనే మరి మాట్లాడు ధర్మమా అధర్మమా అని ఆలోచించుకుంటా. అలా ఆలోచించుకుంటేనే ఆత్మప్రాప్తికి అత్యావశ్యకము. అర్థం భావిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కటే ఉంటే నువ్వు ఏ పని చేసినా, ఒక చిన్న మాట మాట్లాడినా, చిన్న పని చేసినా ఈ ధర్మబద్ధంగా ఉందా లేదా అని ఆలోచించుకోవాలండి. అందుకే ఆత్మ ప్రాప్తికి అత్యంత ఆవశ్యకము. ఇక్కడ ఆత్మ ప్రాప్తి, ఆత్మ అంటే ఇది కొత్తగా వస్తువేం కాదండి. ఆత్మ అంటే ఆనందం. ఆనందం పొందాలంటే ఇది అత్యంత అవసరం. ఏది? శ్రవణము, మననము, ఇది ధ్యాస. అలా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా అందులో ధర్మ చెప్పినట్టు ఉందా లేదా. మరి ఎంత విన్నా ఎంత చదివినా కూడా అది మన గుర్తురాలిపోయింది అనుకోండి, మనం సాధకులు ఎలా అవుతామండి? అలా గుర్తురాలిపోతే మన జీవితం అర్థమైపోతుంది అంతే. ఒకరోజు గడిచిపోయిందంటే ఏంటి? మన ఆయువు ఒకరోజు తగ్గిందని అర్థం. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ. వాటిని అధ్యయనం చేయడం, మనము నిధి ధ్యాసలను సలపడం ఆత్మప్రాప్తికి అత్యంత ఆవశ్యకం. అందుకని మహాత్ముల యొక్క జీవితాన్ని ఒక సూక్తిగా తీసుకోవాలి, ఒక ఉపదేశంగా తీసుకోవాలి, ఒక ఆదేశంగా తీసుకోగలగాలి.
మరి ఈ ఆ సూక్తిని మనకు అర్థమయ్యే రీతిలో సాయినాథుడు అందిస్తున్నారు మామూలు పరిభాషలో. అది కూడా మనకు అర్థం కాలేదు. ఆ అర్థం కాలేదు భరద్వాజ మహర్షి గారు ఈ సాయినాథ ప్రబోధ గ్రంథం ద్వారా సులభమైన రీతిలో అందిస్తున్నాడు. ఈ సులభమైన రీతియే మనకు అర్థం కాకుండా ఉన్నాయి. అందుకని ఈ ప్రబోధామృతం అంటే ఓయమ్మ ఇది పెద్ద గ్రంథం మన బుద్ధురానైనా అనే భావన మనకి సహజంగా కలుగుతూ ఉంది. అటువంటి వ్యతిరేక భావన సహజాన్ని మనం అసహజం చేయాలి. ఇది సహజం కాకూడదు. మన సరైన భావన కలిగి ఉండడానికి మనకి భరద్వాజ మహర్షి గారు ఇంతటి గ్రంథాన్ని అందించాడు. ఈ గ్రంథం ద్వారా మనకేమవుతాము, ఆధ్యాత్మికత, వ్యక్తిగత జీవితం, లౌకిక జీవితము వేరు కాదు, అంతా ఒకటే. లౌకిక జీవితంలోనే ఆధ్యాత్మిక జీవితంలోనే మనం రెండు కలుపుకకపోతే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మతాల పెరట జరుగుతున్న అవకతవకలు మనకి అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. అప్పుడు ఎవరేం చెప్పినా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఓపెన్ చేయం, దాని బారిన పడం. కాబట్టి ఈ మహత్వ యొక్క వాక్ ఎటువంటిదంటే విషవృక్షం లాంటి మన జీవితానికి, ఆ విషానికి విరుగుడు వారి యొక్క మహావాక్యోపదేశం. అందుకే శృతులు అంటే మహాత్ముల యొక్క వాక్కులే శృతులు. శృతులు అంటే వేదాలు. శృతులు అంటే ఏమిటంటే మహాత్ముల యొక్క వాక్కులే మనం శృతులుగా తీసుకోగలిగితే, ఎందుకంటే వారి యొక్క హృదయాంతంలో వచ్చిన భావాలు అది అనుభూరంగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించాలని మాస్టర్ గారి యొక్క ఆలోచన. ఆ శక్తిని మనం ఆలోచించుకుంటే మనం అత్యంత ఉన్నత స్థాయికి పొందగలము. ఎనర్జీ ఆఫ్ సీక్రెట్ బూస్ట్ అంటారే, ఈ బూస్టే మాస్టర్ గారికి బోధామృతం. బూస్ట్ అంటాం కదా, అది బూస్ట్ అంటే అది ఏమనుకున్నది దాని కాదు. బూస్ట్ అనేది పదం సగం పక్కన పెట్టినా అది 5 అక్షరాలు అయినా ఆ 5 అక్షరాల్లోనే పంచాక్షరం ఉంది. ఈ ప్రబోధామృతం కూడా మనకు ఒక బూస్ట్. ఎనర్జీ ఆఫ్ సీక్రెట్, మన శక్తికి సీక్రెట్ ఏదంటే ప్రబోధామృతం అనే బూస్ట్. ఆ బూస్ట్ని మనం ఎంతగా ఎక్కించగలిగితే అంతగా ఎనర్జీ మనం మేల్కొంటుంది. ఎప్పుడు మెలకువలో ఉండగలుగుతాము, లివింగ్ ప్రజెంట్లో ఉండగలుగుతాము. అప్పుడు మనం ప్రతి మాట్లాడే మాట, చూపు అన్నీ కూడా ధర్మచక్రంలో నిండి ఉంటుంది. అప్పుడు కోప ఆవేశాలకి తావు ఉండదు. అది ఈ ఆలోచన లేపడమే మా సరే ఉద్దేశం. అటువంటి మౌనతమైన గ్రంథమే ఈ ప్రబోధామృతం గ్రంథం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.